నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఫిబ్రవరి నెలలో మరి వీళ్ళకి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? బావుంటుందా? బావుండదా? ఎలా ఉంటుందో తెలియజేయండి. అసలు జ్యోతిష శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి? దీన్ని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు? ఓకే. దానికి ఒక రీజన్ ఉండాలి కదండి. ఇది భగవత్ స్వరూపం, దివ్యమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారనమాట. జ్యోతిషం ఎవరు గౌరవించినా, జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రాల్లో పేర్కొన్నారండి. అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి. ఫలం కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి, లేకుంటే కీర్తి ప్రదేశాలు అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి. మనం చూస్తుంటుంటాం కదండి, 5 సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. కారణం ఏమంటారండి, జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడాను ఆస్ట్రాలజర్ అండి, రాములు వారి దగ్గర గురువు అండి అనమాట. అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం, నమ్మటం, తర్వాత వినటం, అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటే, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి. అది ఏ కంట్రీ కానీ, ఏ రిలీజియన్ కానీ, ఎవరైనా కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షం చుట్టే ఉంటుంది. ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు ద్వారా కనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా చాలామందికి తెలవనేమంటేనండి, ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి. వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి. అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు, కిన్నెలు, కింపురుషులు అంటారు కదండి, సెమీ గాడ్స్, డాడ్స్ అండి, అలా భూత ప్రచారం మనకు తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ. కొన్ని వేల కోట్లు ఉంటాయి, అవి కూడా వింటూ ఉంటాయండి. వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. అందుకని ఇలాంటి గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోనూ మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము. మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం, అలానే మీకు అదృష్టం. మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి, ఇది ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో, ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి. మనం ధనుసు రాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఈ మొత్తం మనకి ధనుసు రాశిలో ఉంటాయండి. మన ప్లానెట్ పేరు బలం కనుక మనం చూసుకుంటే యో, ఏ, యో, బా, బి, బు, దా, భా, దా, భే, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడాను మనకి ధనుసు రాశి కింద వస్తారండి. మనకి గ్రహ సంచారం లేదంటే ప్లానటరీ పొజిషన్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యునిలో కుంభరాశి, తర్వాత బుధుడు కూడాను కుంభరాశిలో 11వ తారీఖు 12వ తారీఖు వెళ్తున్నారండి. మనకి మీనంలో శుక్రుడు ఉంటున్నారండి, ఉచ్చ స్థానంలో ఉండేసి వాళ్ళు 3 months అక్కడే ఉంటారండి. ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్ వరకు అక్కడే ఉంటారు. కుజుడు మీనరాశిలోకి జనవరి 21 నుంచి ప్రవేశించి 2 months కూడాను వీళ్ళు మిథున రాశిలో కుజుడు ఉంటారండి. ఈ 4 యొక్క గ్రహాల స్థితిని కనుక మనం గమనించుకుంటే మనకి మహర్షులు ఏం చెప్పారంటేనండి, ఒక కాన్సెప్ట్ చెప్పారు జ్యోతిష శాస్త్రం. దాన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారనమాట. అంటే సమరీ టోటల్ మంత్ అంతా ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇందులో తెలుసుకోవచ్చు. ఇందులో వీళ్ళకి లక్ష్మీ ప్రవాహం లేదంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏం చెప్తారంటే ధనం, శోకం, శ్రియం, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. దాన్ని లక్ష్మీ, శోకం, రాతి భయం, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే ఈ 4 పారామీటర్స్ వీళ్ళకి ఎక్కువగా పాజిటివ్గా ఉండే అవకాశం, వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ధన ప్రవాహం చాలా బాగుంటుంది. రెండోది తర్వాత లక్ష్మీ కళ కూడా వీళ్ళకి ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫైనాన్స్ రిలేటెడ్ ఏది చేసినా కానీ చాలా చక్కగా ఉంటుంది. 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి వీళ్ళకి తర్వాత పుత్రులతోటి, భార్యతోటి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అన్ని ఇట్లా బాగుంది, కానీ కొంచెం వీళ్ళు శోకం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. 7 ఇంట్లో మార్స్ ఉండటం వల్ల కొంచెం బాధపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనమాట. డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు మనకి 3rd హౌస్లో ఉండి 9th ఆస్పెక్ట్ చూస్తూ ఉంటారండి. సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం చాలా యోగ్యతనిస్తుందండి. ఒకే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్ హెల్త్ విషయంలో కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతే ఉంది. వాళ్ళకి ముందుగానే ఫోన్ చేయటం, హెల్తీగా ఉన్నారా లేదా కనుక్కోవటం, ఇన్ కేసు ఏదైతే ఇమీడియట్గా కనుక హెల్త్ ట్రీట్మెంట్కి చూసుకునే అవకాశం, ఒక ఫెసిలిటీలు ముందుగానే పెట్టేసుకోవడం చాలా మంచిది. అయితే సూర్యుడు వీళ్ళకి ఎలాంటి యోగ్యతని ఇస్తున్నాడు 3వ ఇంట్లో ఉండి అంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి. ఓకే, తృతీయగే రవి అని చెప్తారనమాట. అంటే ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, బంధువులతో మిత్రులతోటి చక్కగా కలిసేసి ఇష్టాగోష్ఠి చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ధన ప్రవాహం చాలా బాగుంటుంది. పుత్రులతో కూడా చాలా సౌఖ్యంగా ఉంటారు. ఇష్టసిద్ధి ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా గనక పని గనక కాకుండా ఉంటే అధికారుల ద్వారా, లేదంటే పైన బాస్ ద్వారా కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్, కోర్ట్ రిలేటెడ్ ఏదైనా పనులు ఇప్పటిదాకా ఆగిపోయి ఉంటాయి. ఈ టైంలో అవన్నీ వీళ్ళకి పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. ప్లస్ ఫాదర్ విషయంలో మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే ఫాదర్ గాని, ఫాదర్‌ల ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా గాని, వాళ్ళకి కొంచెం హెల్త్ విషయంలో అప్‌సెట్ అయ్యి ఈళ్ళు దాని వల్ల బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి కుజుడు 7th హౌస్‌లో ఉండి 10th హౌస్‌ని దృష్టి సెకండ్ హౌస్‌ని చూడటం వల్ల ఈళ్ళు కుజుడు కూడాను ఒక 40% వీళ్ళకి చాలా ఫేవరబుల్‌గా ఉన్నారు. ఒక 60% వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటే ఈ ఛాలెంజెస్ కూడాను మేనేజబుల్ చేసుకునేలాంటివి అన్నమాట. అయితే వీళ్ళకి ఏం చెప్తారంటేనండి ఫస్ట్ 10th హౌస్‌లో ఉండగల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది. ఉద్యోగస్తులకి ద బెస్ట్ టైం అనుకోవాలి. ఎందుకంటే సూర్యుడు సపోర్ట్ ఇస్తున్నాడు, కుజుడు కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. 2 ప్లానెట్స్ బాగా సపోర్ట్ ఇస్తున్నాయి. అయితే సెకండ్ హౌస్‌లో కుజుడి దృష్టి ఉండటం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దొంగతనాల ద్వారా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. జ్యువెలరీ ఇలాంటి విషయంలో చాలా చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకోవాలి. పోయిన తర్వాత కాస్ట్‌లీ ఐటెమ్‌లు బాధపడితే ఉపయోగం ఏముండదు. ఎందుకంటే మాఘమాసంలో వీళ్ళు చాలా పెళ్ళిళ్ళకి వాటికెళ్ళి వ్రతాలకి, నోములకి, జాతరలకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా గనక ధనుసు రాశి వాళ్ళు ఉంటే, ధనుసు రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ మంత్ కూడా నేను చెప్పానండి. వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని. మీరు నమ్ముతారో లేదో మా క్లోజ్ ఫ్రెండ్ చేసేసి వాళ్ళు చెన్నై నుంచి అమెరికా ఫ్లై అవుతున్నారు. ఫ్లైట్‌లో ఆ లగేజ్ ఉంటుంది కదండీ! ఆ మధ్యలో ఆ ఇమ్మిగ్రెంట్స్ దగ్గర ఎక్కడో ఆ లగేజ్ లాక్ అయిపోయింది. అని ల్యాప్‌టాప్స్ అవన్నీ లాక్ అయిపోయాయి. అందుకని అది నేను ఎప్పుడు 3 మంత్స్ క్రితం ఇప్పుడు అలానే మళ్ళా ధనుసు రాశి వారికి కూడాను. ఈసారి కూడాను దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ ఫైనాన్స్ రిలేటెడ్, జ్యువెలరీ రిలేటెడ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాస్ట్లీ ఐటమ్స్ చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ధనుసు రాశి వాళ్ళు. ఇది రియల్‌గా జరిగిందండి. తర్వాత వీళ్ళకి ఏ విషయంలో ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాలంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్షేస బంధుభిః కువార్త పుత్ర భాతృణాం క్రోధ సప్తమే కుజే అని చెప్తున్నమాట. అంటే ఏమని చెప్తారంటే బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇబ్బంది కలిగించే మాటలనే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే అన్నెసెసరీ బ్లేమింగ్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుమారులతోటి, తర్వాత సోదరులతోటి వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం చేయకుండా వీళ్ళ మీద వీళ్ళ కేర్ లేకుండే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు వీళ్ళు 4th హౌస్‌లో 10th హౌస్‌లో ఉండడం వల్ల విశేషమైన లాభాన్ని ఇస్తున్నాడండి. శుక్రుడు వీళ్ళకి ఎలాంటివి అని చెప్తానంటే ఫస్ట్ వీళ్ళకి మనీ ప్రకారం చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో బాగుంటుంది. చూడండి 3 గ్రహాలు ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా బాగా యోగ్యత ఉంది. ప్రొఫెషన్‌లో వీళ్ళు మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే జాబ్ లేని వాళ్ళు జాబులు రావటం కానివ్వండి, ఇప్పటిదాకా సరైన జాబ్ లేకుండా వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, ఏది చూసుకున్నా కానీ ప్రొఫెషన్ రిలేటెడ్ వీళ్ళు చేస్తున్న వృత్తిరీత్యా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ధనుసు రాశి వాళ్ళు. అయితే 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏం చెప్తారంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి తటస్థతగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. లేడీస్‌కి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి, విద్యాగోష్ఠులు కానివ్వండి, తర్వాత ఫ్రెండ్స్‌తో కానివ్వండి, అలా మనం ఏం చెప్తామంటే ఒక బాగుంటుందని చెప్పలేం, బాగలేదని చెప్పలేం. ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో చాలా బాగుంది. ఎక్కడో కొన్ని విషయాల్లో ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, తర్వాత ఇంట్లో గొడవలు తప్ప మిగతా అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. రైట్. మరి ఇన్ డెప్త్ గా నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుందండి? మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అది మహర్షులు చాలా గొప్ప కాన్సెప్ట్ మనకి ఇచ్చారు. నక్షత్రం ప్రకారం కూడా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి చాలా పాజిటివ్ ఏంటంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఈ మంత్ ఎంత మొత్తం ఏది చేసినా కానీ ఫైనల్గా విజయం వీళ్ళ సొంతం. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటేనండి భయం కలిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే సిచ్యువేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. బంధించబడినట్లు అంటే ఏంటంటే ఇది కూడా 15th నుంచి మంత్ ఎండ్ వరకు ఈ 2 వీక్స్ ఏదో ఒక విషయంలో స్తబ్దతకు గురయ్యి ఎలా వెళ్తే బాగుంటుంది, ముందుకే వెళ్తే బాగుంటుంది, వెనక్కి వెళ్తే బాగుంటుందా, లేకుంటే డైరెక్షన్ కన్ఫ్యూజన్గా ఉండే స్థితిలో ఉంటారు. ఈ టైంలో వీళ్ళు జ్యోతిష్కులను కలిసినా కానివ్వండి, ఎక్స్పర్ట్స్ని కలిసినా కానీ వాళ్ళు మంచి క్లారిఫికేషన్ తీసుకొని వాళ్ళ సహాయంతో డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దాని నుంచి బయటపడి చక్కగా దే డోంట్ లూజ్ అండ్ ఎనీథింగ్ ప్రాపర్‌గా వెళ్తే. దాన్ని బట్టి కరెక్ట్ మెంటర్‌ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి పూర్వాషాఢ నక్షత్రం ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ధనలాభం చాలా బాగుంది.
అయితే వీళ్ళకి ఉన్న 2 ప్రాబ్లమ్ ఏంటంటే ధనం చాలా విపరీతంగా కూడా ఖర్చు అయిపోతుంది. ఎలా వచ్చిన డబ్బు అలా ఖర్చు అయిపోతుంది. బంధించబడినట్లు ఉండే సిట్యుయేషన్ లాస్ట్ వీక్ ఫిబ్రవరి మంత్‌లో ఉంటుందండి. ఆ టైంలో ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోవడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని డెసిషన్ తీసుకుంటే బావుంటుంది. హాని ఏదో ఒక పని ఈళ్ళు తలపెట్టిన పని కానివ్వండి, తర్వాత ఎవరో ఒకళ్ళు ఈళ్ళకి హాని చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందాక కూడా చెప్పుకున్నాం. ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఈ ఈ ఒక్క మంత్ మాత్రం. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనహీనత. ఎంత ధనం వచ్చినా గానీ ఏదో ఒక విషయం దగ్గర మళ్ళా ధనం లేక ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంది. బట్ వీళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు కొనే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. కాస్ట్‌లీ కార్స్ కానివ్వండి, జ్యువెలరీ ఇవన్నీ కొనే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఇప్పటిదాకా దాచుకున్న ధనం సరిపోక ఇంకా అప్పులు చేయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక రకంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుంది అని మనం చెప్పుకోవచ్చండి. అయితే ఇందులో మూలా నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. వేరే వాళ్ళని సంప్రదించి 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని ముందుకెళ్తే చాలా బావుంటుందండి. ఓకే. సో, మరి వీళ్ళకేమైనా రెమెడీస్ మనం సూచిస్తే బావుంటుంది కదా సురేష్ గారు? సో, వీళ్ళకి సూర్యుని యొక్క ప్రభావం చేత, వీళ్ళకి అదృష్టం చేత ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎవరైనా గనుక ఇంకా ధనం కావాలి అనుకుంటే కుబేర పాశుపత హోమం చేసుకుంటే చాలా బావుంటుంది. లేదంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణం చేసి మహాలక్ష్మి విశేష హోమం చేపించుకున్నా గానీ ఒకరోజు చాలా బాగా కలిసొస్తుంది. తర్వాత ఇది కాకుండా వీళ్ళకి హాని, భయము జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకి బంధించబడినట్లు సిట్యుయేషన్ కానివ్వండి, లేదంటే డబ్బుకి రాక ఉన్నవాళ్ళు వీళ్ళు శుక్రవారాలు కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా బాగుంటుంది. తెల్లటి బట్టలేసుకోవటము, తర్వాత లేడీస్‌ని గౌరవించటం, లేదంటే లేడీస్ అయితే జెంట్స్‌ని గౌరవించటం. తర్వాత వీళ్ళకి సుకన్య పూజ అని ఉంటుందండి. మనకి 7, 8 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి పూజ గనక చేయగలిగితే 11 మంది అమ్మాయిలు అట్‌లీస్ట్ ఏడుగురో, ముగ్గురినన్నా తీసుకొని వాళ్ళని గౌరవించగలిగితే ఈ శుక్రుని ద్వారా వచ్చే భయము, హాని నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బుధుని వల్ల బంధనము కూడా ఎక్కువగా అవసరం ఉందండి. ఇలాంటి వాటిలో ఎవరైనా అతిగా భయపడే సిట్యుయేషన్‌లు ఉన్నాయి. మనకి వీళ్ళకి విష్ణు ఆలయాలు గనక దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ప్లస్ సాఫ్ట్‌వేర్ వాళ్ళు కూడాను ఈ టైంలో చాలా లే ఆఫ్స్, ట్రంప్ అని, గవర్నమెంట్ మారటం అని, ఎలా ఉంటుంది ఏంటి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎక్కువగా నాకు కూడా ఫోన్ కాల్స్ రావటము, ఎలా ఉంటుంది ఏంటి రకరకాల న్యూస్‌లు వింటున్నాం అన్నమాట. ఇలాంటి వాళ్ళు మనకి పెంజర్ల అని చెప్పేసి మనకి బెంగుళూరు రోడ్‌లో 30 కిలోమీటర్స్ హైదరాబాద్ దూరంలో అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉన్నారండి. అక్కడ గనక ఆ దేవాలయాన్ని దర్శించుకున్న, ప్రదక్షిణాలు చేసిన, అక్కడ ఏదైనా గనక కార్యక్రమం గనక చేయగలిగితే వాళ్ళు ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, కృప వల్ల ఈ బంధనము పర్టిక్యులర్‌గా బుధుని పెట్టే దోషాల నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వావ్! చాలా సంతోషం సురేష్ గారు. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల ఎంతవరకు బావుంటుంది, బావుండదుతో పాటుగా రెమెడీస్‌ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.